సో, మీరు ఎన్ని ఇయర్స్ నుంచి ఈ ఫ్యాషన్ డిజైనింగ్ ఫీల్డ్‌లోకొచ్చారు? యాక్చువల్‌గా అయితే అసలు ఎక్స్‌పీరియన్స్ అయితే 20 ఇయర్స్ అని చెప్పాలి. హ్మ్. ఫ్యాషన్ డిజైనింగ్ నేర్చుకున్న దగ్గర నుంచి అయితే 10 ఇయర్స్ అని చెప్తామండి. 10 ఇయర్స్ నుంచి ఫ్యాషన్ డిజైనింగ్ అంటున్నారు. ఇప్పుడు మీరేసుకొచ్చినటువంటి బ్లాక్ డ్రెస్ మీరే డిజైనింగ్ మేము చేసుకున్నారా? డిజైన్ చేసుకున్నదే. ఓకే. సో, ఫ్యాషన్ డిజైనర్ అనిపించుకున్నారండి. ఓకే. థ్యాంక్ యూ. సో, ఇలా కూడా మీరు మీ బ్రాండ్‌ని ప్రమోట్ చేసుకుంటున్నారు. మీరు డిజైన్ చేసిన డ్రెస్ ఏసుకొచ్చి. అవునండి. ఓకే. సో, ఫ్యాషన్ డిజైనింగ్‌లో 10 ఇయర్స్ నుంచి ఎక్స్‌పీరియన్స్ అంటున్నారు. మీకు ఇప్పుడు చాలామంది ఏ డాక్టరో, లేకపోతే సింగరో, యాక్టరో అవ్వాలనుకుంటూ ఉంటారు. మీరెందుకండి ఫ్యాషన్ డిజైనింగ్‌లోకొచ్చారు? అంటే చాలామంది ఉన్నారు ఫ్యాషన్ డిజైనింగ్ రంగంలో. హ్మ్. సో, మీకెందుకు ఇందులోనే రావాలనిపించింది? అంటే పర్టిక్యులర్‌గా రావాలని ఏం లేదు. హ్మ్. చిన్నప్పటి నుంచి మా అమ్మ స్టిచ్ చేస్తూ ఉండేది. సో, ఆ స్టిచ్ చేసేవి మేము చూస్తూ ఉన్నాం గదా! రెగ్యులర్‌గా అనేది హ్మ్. డిఫరెంట్ డిజైన్స్ అవన్నీ చూస్తూనే ఉన్నాము. హ్మ్. బట్ మ్యారేజ్ అయ్యాక పాప పుట్టాక మేము మా పాపయి డిజైన్ జేసుకోవాలి గదా! ఆ! సో, పాపయి బయట మేమేమి ఇవ్వం గదా! సో, నేను నా కూతురు క్యూట్‌గా కనిపించాలి, సో, సేమ్ అవుట్‌ఫిట్‌లో ఉండాలి అని అప్పుడు మీరు అలా ట్రెండ్‌ని బట్టి ఆ డిజైన్స్ అన్నీ చేసుకుంటూ వచ్చాము. ఆహా! అలానే బయట వాళ్ళయి కూడా ఏంటంటే నేను స్పెషల్‌గా మాత్రమే డిజైన్ చేస్తాను. నార్మల్ అయితే బ్లౌజెస్ అయితే ఏం చేయలేదు. హుహు. ఎవరికైనా స్పెషల్‌గా చేయాలన్నయి మాత్రమే నేను డిజైన్ చేసుకుంటూ వచ్చాను. ఇప్పుడు మీరు, మీ పాప ఒక అవుట్‌ఫిట్ కొత్తగా డిజైన్ మేమే చేసుకుంటాం అన్నారు కదా! సో, హ్మ్. ఎవరైనా అడిగారా? మాకు కూడా సేమ్ కావాలి ఆ! క్వాలిటీ, సేమ్ డ్రెస్ కావాలి స్టిచ్ చేసి ఇవ్వండని? వాళ్ళు అడిగితేనే అప్పుడు నేను స్టార్ట్ చేశాననమాట. ఓహో! సో, మీ నైబర్స్ మీకు తెలిసిన ఆ! వాళ్ళందరూ మాకు కూడా మాకు సేమ్ కూడా ఇలా చేయమని కావాలన్నారా? అన్నప్పుడే నేను వాళ్ళకి డిజైన్ చేయడం స్టార్ట్ చేశాను. హుహు. సో, స్టార్ట్ చేస్తూనే ఇంకా నేను స్కూల్ టీచింగ్‌కెళ్ళాననమాట. ఓకే. స్కూల్ టీచింగెళ్ళి పాప వాళ్ళు చిన్న బాబు, పాప ఉన్నారు. సో, హుహు. వాళ్ళు చిన్న పిల్లలు గాబట్టి అప్పుడు బయటికేం రాలేము గాబట్టి, హ్మ్. బిజినెస్ ఐడియా గూడా ఏం లేదప్పుడు. ఆ! వాళ్ళతో పాటే స్కూల్ టీచింగ్‌కెళ్ళేసేదే. హుహు. కొంచెం పెద్దయ్యే వరకున్నారు. పెద్దయ్యాక మా అత్తయ్య జూసుకున్నారు గాబట్టి, నేను బయటకొచ్చేసి ఫ్యాషన్ డిజైనింగ్ కోర్స్ చేశాను. అంటే మీ మమ్మీది ఆల్రెడీ స్టిచింగ్ చేస్తున్నారు అన్నారు. అలా హ్మ్. కుట్టడం నేర్చుకున్నారైతే. అవును. సో, ఇంకా దీని గురించి మెళకువలు తెలుసుకోవాలి అని మళ్ళీ మీరు ఇలా ఫ్యాషన్ డిజైనింగ్ ఫ్యాషన్ డిజైనింగ్ కోర్స్. కోర్స్‌కెళ్ళిపోయారు. అంటే ఓకే. అప్పుడు ఉన్న డిజైన్స్ వేరు. ఫ్యాషన్ డిజైనింగ్ వేరు. ఆ! ఇదొచ్చేసరికి మనకి ప్రొఫెషనల్ ఉంటుంది గదా! సో, నాకు ఆ ప్రొఫెషనల్ కావాలని జెప్పేసి ఫ్యాషన్ డిజైనింగ్ కోర్స్‌కి జాయిన్ అయ్యాను. సో, ఓకే. అది అయిపోయాక బొటిక్ స్టార్ట్ చేశాను. హుహు. అట్లానే ఎక్స్‌టెండ్ చేసుకుంటూ డిజైనర్ స్టూడియోలోకొచ్చేసాము. ఓహో! ఇప్పుడు అవుట్‌ఫిట్స్ అన్నీ గూడా వెడ్డింగ్ కానీ, మెన్స్‌కి, లేడీస్‌కి, కిడ్స్‌కి అన్నీ ఎవ్రీథింగ్ చేసేస్తాము.